హాయ్ అండి. నేను వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇల్లు కరెక్ట్గా సదురుకోపోవటానికి రీజన్ ఏంటి అన్నది మీకు ప్రీవియస్ వీడియో చూస్తే ఆ సదరటం అదంతా మేకోవర్ అన్నది అర్థమైపోతుంది. మా ఇల్లుని అయితే రెనోవేట్ చేయించుకోబోతున్నాం అనమాట. సో అందుకోసమే ఇల్లు అయితే ఇప్పుడు ఖాళీ చేస్తున్నామండి. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత గిన్నెలన్నీ కూడా అక్కడ సదరపోవటానికి మెయిన్ రీజన్ అదే. వచ్చిన కాడ నుంచి అనుకుంటున్నాము, బట్ స్టిల్ ఈ రోజుకైతే కుదిరిందనమాట. ముందైతే ఇల్లంతా కంప్లీట్ గా ఖాళీ అయితే చేయాలి. ఇక్కడ ఉన్న సామాన్ అంతా కూడా కొన్ని ఇంటి ముందు గదిలోకి, కొన్ని వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి, కొన్ని వచ్చేసి మామూలుగా ఇంకా కొద్దిగా డిస్ట్రిబ్యూట్ లెక్క అలా అలా చేయాలి రెండు ఇళ్ళకి అనమాట. సో కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం పైనుంచి స్టార్ట్ చేస్తారండి. రెనోవేట్ ఎలా జరుగుతుంది ఏంటి కంప్లీట్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మీరు కూడా చూస్తూ ఉండండి. వీటిలో మన ఏంటంటే అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు అన్నవి కొన్ని జాడించలేదు, ఓపిక లేదనమాట. ఎందుకో మన ఇంటికి వచ్చాక మనం నీరసం అవుతాం అన్నట్లు అయిపోయాను. సో తర్వాత నిన్నైతే జాడిచ్చేసానండి. నిన్నే వాళ్ళు వచ్చారనమాట. ఇదంతా పీకించటానికి అదంతా కూడా క్లీన్ చేయించుకోవటానికి అయితే నిన్న వచ్చి మాట్లాడుకొని వెళ్ళారు, ఎంత అవుతుంది ఏంటి, ఎంత తీసుకుంటారు ఏంటి అనేసి. సో అందుకనే నిన్న బట్టలు అయితే ఉతికేసాను, అవన్నీ మడతేసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇదైతే ఏంటంటే బ్లాక్ కలర్ డ్రెస్ కి దీంట్లో పెట్టేసరికి మొత్తం దీనికి అంటేసింది. డ్రెస్ అంతా పాడైపోయింది, ఏడిపే వచ్చింది నాకైతే. చూడండి, డ్రెస్ అంతా పాడైపోయింది అనమాట. బెడ్ కూడా ఓడదీయాలా? దీంట్లో పెట్టేస్తాను, అక్కడ పెట్టేది కదా, ఈ వరకు దీంట్లో పెట్టేస్తాను. మడతేయను, కుక్కేస్తాలే. వాళ్ళేమో ఈ రోజు రానని చెప్పారండి, గురువారం వస్తామండి అని చెప్పారు. కానీ ఏంటంటే మళ్ళీ ఏమనుకున్నారు, ఫోన్ చేసి అక్కడ పని అయితే అయిపోయిందండి వస్తాము అని చెప్పారు. అందుకనే నిన్న మేము ఇదంతా క్లీన్ చేసుకోలే, ఈ రోజు హడావిడి అవుతుంది. లేకపోతే నిన్నే మొత్తం కంప్లీట్ గా ప్యాకింగ్ చేసేసి పంపించుకునే వాళ్ళమే అనమాట. ఇల్లు అయితే కొంచెం అది ఇది లాగి కింద పెట్టేసుకున్నామండి లోపలే వేద్దాం అనేసి. కానీ ఇంతలోకి మళ్ళీ వీడియో తీసి మీకు షేర్ చేసుకుందాం అనేసరికి వీళ్ళు లాగారనమాట. నేను బట్టలు ఉతుకుతుంటే వీళ్ళు చదువుదామని వచ్చేసారు ఇవన్నీ కూడా. ఏం తల్లి అది చెప్పిన చిన్న కూర్చుంటే అటు కుదిరింది. మరి డాక్టర్ కూడా వచ్చేసింది అనమాట, సామాన్ వేసుకోవడానికి. ఈ బెడ్ అవన్నీ అక్కడికే పంపించాలి. సామాన్ వేసుకెళ్ళటానికి ట్రాక్టర్ కూడా వచ్చింది, బెడ్ అవన్నీ కూడా అక్కడికి పంపించాలి. వీళ్ళైతే మంచం బోల్ట్ లోడ్ తీసేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి పాతింటి దగ్గరకు పంపించాలి. ఇక వీటిని అయితే ఓపెన్ చేసేది లేదండి, ఈ రెనోవేట్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా. ఇది మా మ్యారేజ్ అప్పుడు అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మొన్న అమ్మ వచ్చిన రోజు మొత్తం క్లీన్ చేసాం కదా, పార్సిల్ చేసాం, అవన్నీ కూడా ఇక డైరెక్ట్ గా వేసేస్తున్నారు. ఇందుకనే అనమాట కొంచెం నేను రావటానికి కూడా కారణాలు అయితే. సో ఒక 3 మూటలు అయితే ఉన్నాయి, మిగిలిన కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మనం అయితే సర్దేసుకోవాలి. ఏమో వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కడిగే వ్యాపారం ఉంటుందో కడగకుండా వాడే వ్యాపారం ఉంటుందో చూడాలి. తడైతే లేదు, తడి ఉంటే వాసన వస్తాయి. ఇదే అనుకుంటా అమ్మమ్మ గిన్నె, అమ్మమ్మ గిన్నె అదే అనుకుంటా. అదే పెట్టేసా బయటే. అక్కడికైతే ఏం ఓపెన్ లో అవసరం లేదు కదా. ఇది అసలు తగదుగా నాన్న చాకు. ఈ గాజు వచ్చేసి నేను ఇక్కడ దీంట్లో ఒక
గాజు గ్లాసులని కొంచెం పెంగాని ఐటమ్స్ అయితే దీంట్లో వేసేసాను, చెట్లకుండా ఉంటాయని. ఇవి అయితే బయట తీసి పెట్టొంచమన్నారు. ఇవి కొన్ని సామాన్ అవి అయితే బయట తీసి పెట్టొంచమన్నారు మా వారు. మిగిలిన ప్యాకింగ్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అవి కంప్లీట్ గా మనం సర్దుకోవచ్చు అనేసి. ఈ బ్యాగులన్నీ అంటే ముందే వేసిరా, వేసి వచ్చినావు అనుకో ముందుకు వెళ్ళిపోతాయి. ఇది ఉంచాలా, వాడి బ్యాగ్ కంప్లీట్ గా చికాకు అయిపోయింది. మీ ఏమైనా కొత్త డ్రెస్సులు ఇప్పట్లో ఫంక్షన్లు ఏమి లేవుగా? ఆడికెళ్ళి ఆడ తీసుకుంటాం, మళ్ళీ ఆ గుంపులో గోవిందం అన్నట్టు ఉంటది. ఆడికెళ్ళి తీసుకోవాలన్నా గుంపులోంచి బయటికి తీసేసరికి తిడుతుంటారు, ఆ రోజు తెలియదా నీకు అనేసి. నాతో అదొకటి. అక్కడే మనం ఉండేది, కానీ అసలు ఇవన్నీ అదిగో చూసినా ఎంత దులిపినా ఎంత చేసినా అన్నట్టు. ఈ బుక్కులు ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నా మరి. ఎయ్యి ఉంచాను. ఇది ఇవ్వాలా ఫోన్ది? ఏమున్నాయి నీ ఉన్నాయా? లిడ్ పెన్సిల్. ఇప్పుడు ఏమైనా ప్రయోగాలు చేయాలా? ఏం లేవుగా దేవుడా. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నాకు. ఇవి ఆడేది లేదు, పెట్టేది లేదు. ఏం చేసుకుంటావు, ఆడబెట్టుకుంటావు, ఇవన్నీ ఉండేయే అంటావు, నాకు అర్థం కాదు. ఏం చేద్దాం ఇవన్నీ ఏడ? అసలు ఇది ఎందుకు, అది ఇది ఎందుకు మళ్ళీ? అబ్బబ్బబ్బా, అసలు మన ఇంట్లో ఇదిగో ఈ ఇయర్ ఫోన్స్ ఏమో ఛార్జింగ్ పని చేసి చావట్లేదు, తీసుకున్నాం అనే కానీ. అమ్మో ఆగు, ఈ సెల్ఫీ స్టిక్ ఎందుకని మంచిది. నీ కత్తెర ఉంది మరి దాంట్లో. నువ్వే ఉన్నాయి కాదు. ఒక కవర్ తీసుకుంటే 5 రూపాయల కవర్ తీసుకురాపో చెప్తా. దాంట్లో వేసేసినావు అనుకో ఇబ్బంది ఉండదు. ఈ సెల్ ఎందుకండి ఉండాలా? దీంట్లో పెట్టు మరి. చదువుకునేటప్పుడు ఫ్రీగా ఉంటాయి అనేసి వేసేట. ఆ కవర్ వైర్ అంట ఒకటి ఇవ్వండి అండి. అదిగో మీ ఆడుంది చూడండి ఒక వైరు. అఖిల్నేమో ట్రాక్టర్ ఎక్కిమని చెప్తే వాడేం బ్రష్ చేస్తాడు చూడు. సామానాన్ని అలా పెట్టిచ్చేస్తున్నాం అన్నమాట. అరే నువ్వు ఏదో పోగొట్టేటట్టే ఉన్నావురా నాయన, జాగ్రత్త పెట్టు. బెడ్ ఎక్కిలేదా ఇంకా? జాగ్రత్తగా పెట్టు, ఏది పెట్టినా డ్యామేజీ లేకుండా నీట్ గా పెట్టండి.
బట్టలు కూడా కొన్ని పడెత్తనేమని నాకు ఉంది. అవి తగిలిచ్చినాయండి చూడు, బెల్ట్ గిల్టాన్ని దీంట్లో పడే. పని చేసిన అవునా అవునా ఎన్ని కావాలండి? 100 అవునా, చాలా మనిషికి 200 తప్పుడు ఇవ్వాలమ్మా. అంత లేదు. తిప్పినందుకు 100, ఎక్కించినందుకు 100. ఇంకా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? గొంతమ్మ కోరికలు ఆహా, బానే తయారయ్యారుగా. మీకంటే మా పనోళ్ళేనయ్యో, మీరు మరి శాడిస్టులు లాగా ఉన్నారు. మీరేంటి మరి? దింపినందుకు 50, ఎక్కించినందుకు 50. మీ చెల్లి గారు బాగా అడుగుతున్నారండి. 50 కొద్దిగా ఇవ్వగలిగేటట్టు ఉంది. మీరు మరీ దారుణంగా దోచుకు తింటున్నారు జనాల్ని. మీరే దోచుకు తింటున్నారు జనాల్ని. పనిని మెచ్చి వాళ్ళు ఇస్తారు. ఎవరండి మీ పనిని మెచ్చిచ్చేది? ఏం పని చేశారండి? మరి ఎక్కటానికి మేము ఇల్లు ఖాళీ చేసి ఇవ్వటానికి రెండు ఒకటేనండి. మరి మీరే ఖాళీ చేసుకోవాల్సింది. మీరు ప్యాకింగ్ చేసి పెడితే మేము ఎక్కించుకునే వాళ్ళం. అవునా? అయితే కొన్ని తీసుకొచ్చినాం అనమాట. ఇంకొన్ని అయితే ఆ ఇంటి ముందు గదిలో ట్రాక్టర్లో వచ్చినాయి అయితే వేసారు. మెయిన్ పార్టీ అయితే లోపల పెట్టేసినాయి అనమాట, మనం కావాల్సినవి. ఇంకొన్ని అయితే ఉన్నాయి. నేను తాగాను కొంచెం, అత్తయ్యకి గిన్నెలు తోముదాము అనేసి ఆగా. ఏ వస్తారంట? బయలుదేరా? మరి ఇందాక ఎందుకు ఫోన్ ఎత్తలేదంటే పొద్దున్న నుంచి చేస్తుంటే ఆయన. నువ్వాడికి అవి కిటికీల్లోంచి అవి వస్తాయి అంటగా, కొద్దిగా చూసి మరి కాగితాలు అతికిస్తే పోయేది కవర్ల కంటే కూడా. కిటికీల్లోంచి దుమ్ము వస్తుంది అంటగా. అమ్మో, అవి రుద్దేసరి నా పని అయిపోద్ది. ఇక్కడ కాదు అక్కడికే పోతానులే, కానీ ఆ బట్టలు చదరాలంట తాళం తీస్తే అప్పుడు అది ఇంటి ముందు గదిలో పడేస్తారని చెప్తుండు. వాళ్ళు ఎత్తనన్నారంట. ఇందాక సైలెంట్లో పడి ఎత్తలేదంట. నేను మా బావ ఫోన్ ఎత్తట్లేదని, వీళ్ళు కావాలని ఏమైనా ఎత్తట్లేదా అనేసి మామయ్య ఫోన్తో చేశా. అప్పుడు ఎత్తలా, మళ్ళీ మామయ్య ఫోన్కే చేసి చెప్పారు. ఇడ్లీ అనమాట, ఇడ్లీ విత్ చట్నీ. గిన్నెలు ఒకటి ఉన్నాయి. బట్టల పని అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఇంకా నేను మా బట్టలు ఉతికే ఉన్నాయి, ఎందుకంటే నానబెట్టి ఉంచాను. వాళ్ళు వస్తారని తెలియక నాకు. గిన్నెలు ఉన్నాయి నైటీ, మార్నింగ్ రుద్దుకోవచ్చులని కొద్దిగా బద్దకించి పడుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొన్ని సామాను బీరువాలో ఖాళీ చేస్తే అది ఇంటి ముందు గదిలో పెట్టించాలంట. సో అంటే బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అది బట్టలకే కేవలం. ఆ బట్టలన్నీ కూడా ఖాళీ చేసేయాలి. సో అవి ఖాళీ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా పడతారంట. తెలుసు కదా మన పని, కూలి పనికి వచ్చిన వాళ్ళు అఖిల్ సంయుక్త వాళ్ళు 100 డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత టిఫిన్లు కూడా బయట నుంచి అంటున్నారు. వాళ్ళకి ఇడ్లీలే పెట్టియాలండి, అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి. అత్త ఇడ్లీలు వేసేసరికి నేనైతే బట్టలో ఉతికేసి జాడిచ్చేసాను అనమాట. ఎందుకంటే పప్పు గడుగు ఉంచాను, అది పెట్టేయండి, ఒకవేళ అవ్వకపోతే కారం ముక్క అయినా పప్పులో వేసుకొని తినేసేయచ్చు అని. ఇప్పుడు కొంచెం జనం పెరిగాం కాబట్టి కొద్దిగా స్పీడ్ అవ్వాలంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మా వారేమో అక్కడికి వెళ్ళి గబక్కని చేయమన్నారు కానీ బట్ అత్త ఇబ్బంది పడతారని ఆ పని అయితే కంప్లీట్ చేశాను. టిఫిన్ చేయటం అయిపోయిన తర్వాత మా వారు ఇప్పటికే 2 సార్లు చేశారు. ఇక తన్నేటట్టు ఉన్నారని నేనైతే వెళ్తున్నాను. వాళ్ళు సామాన్ దించి రావటానికి లేట్ అయిద్దంట. వాళ్ళైతే వచ్చారంట, సో వేరే వాళ్ళు అది తీసేసేవాళ్ళు, అందుకనే ఇక నేనైతే వెళ్తున్నాను. ఎండ అపిరిమితంగా వస్తుంది. ఇదేదో నిన్న ఉడుచుకోవచ్చుగా నువ్వు, అది చేతికి చేయి సాయం అనుకుంటావు కదా.
తాతయ్య వాళ్ళ ఇంటికాడ పెట్టేస్తావా? అదిగో అది కూడా చదలు పట్టేసింది. ఏది ఇది కూడా చదలు పట్టింది. అది మన ఇంట్లో చదల సిచ్యువేషన్ అనమాట. ఇదిగో టీవీకి కూడా చూసారా, మొత్తం చదలే. ఇది చదల ముందు కొట్టాను. ఇది పోయింది కూడా అండి. ఇంకా 4 రోజులు ఉంటే ఊగులాడుతుంది చూడండి. మొత్తం పోయింది ఇది కూడా. టీవీకి కూడా పట్టింది. నేను అనేది అదే చదలో. ఇక మా ఇంట్లో పరిస్థితి చూపిస్తా మేము చేయటానికి అసలు సిచ్యువేషన్స్. ఇదిగోండి మొత్తం చదలే. ఎవరైనా వస్తే ఒకరోజు ఉంటే అంటే చదల ముందు కొట్టలేదంటే కొట్టాం. పెద్ద పెద్ద బిల్డింగులకే చదల ముందు కొట్టి కట్టుకుంటేనే ఇది లేదు. ఇంక మొత్తం చెక్కే కదా, అసలు ఆగట్లేదు. ఇది కూడా మొత్తం పుచ్చిపోయి ఇలా ఉంది. అందుకనే నేను తొందరగా ఎవరైనా వస్తే ఏమైనా అనుకుంటారా అన్న భయంతో ఉంటా. ఆల్మోస్ట్ క్లీనింగ్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. పైకి చూడకపోయినా కింద చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. పర్లేదు ఈ అమ్మాయి ఇలా ఉన్నా ఇల్లుని బాగుంచుకుంది అనేసి. పెంకులు మొత్తం యూట్యూబ్లో పెడతా, పర్లేదా? యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకని అది ఎత్తున్నా. మా ఇల్లు రెనోవేట్ చేయించుకుంటున్నాను. మొత్తం పైన తీసేసిన తర్వాత బీరువా మొత్తం ఖాళీ చేశాను. పైన చూసి నా చీరలే మొత్తం ఉన్నాయి అనుకోకండి. ఇవి నా చీరలు ఇవి అన్నమాట. మిగిలిన సంయుక్తాయి, మా హస్బెండ్, పిల్లలు ఇద్దరి కూడా అలా మొత్తం ఉన్నాయి. ఇందుకోసమేనండి నేను బీరువా తీసుకుంది, వేరే ఇది కాదు. అసలు మన ఇల్లు పరిస్థితి మీరు చూసారు కదా. సో మళ్ళీ వీటికి కూడా చదలు ఏడబడతాయో, లేకపోతే ఎలికలు కూడా ఎక్కువే అండి. రేకులు గది నేను అందుకనే అనమాట వాడంది. ఎలికలకి ఎంత ఇది చేసినా కానీ అస్సలుగా ఇది అవ్వట్లేదు అనమాట. ఇది వచ్చేసి మన కలెక్షన్లో శారీ అండి, 500 రూపాయలు పడుతుంది. అండ్ తర్వాత ఇది రవలి కలెక్షన్లో శారీ అన్నమాట. మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. సూపర్ శారీ, ఎంత సాఫ్ట్గా ఉందంటే సమ్మర్లోకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ శారీ వచ్చి మా అత్తయ్య గారికి మా వదిన పెట్టారు. సో కలర్ బాగుందనేసి నేనైతే తీసేసుకున్నాను. సో నా శారీ కలెక్షన్లో ఇది వచ్చి మా అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట. కుప్పడం పట్టు, ఉప్పాడ పట్టు అంటారు కదా. సో ఆ పట్టు అప్పట్లో బాగా ట్రెండ్. సగం చెక్స్ సగం బ్లూ ఉంటుంది. ఇది అమ్మ శారీ, మామయ్య పెట్టింది. ఇది మీషో నుంచి తీసుకున్న శారీ. ఇది కూడా మీషోలో అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీ అసలు ఎక్కడనే శారీ ఒకటి ఉందని కూడా నాకు గుర్తులేదు. అండ్ ఇది కూడా మీషోలోనేనండి. కలెక్షన్ బాగుండిద్ది తక్కువ కాస్ట్లో అయితే. కొన్ని అన్నీ బాగుంటాయని చెప్తాను. ఇది వచ్చి నేను కొలాబరేషనే వచ్చింది. ఇది కొలాబరేషనే, ఇది కొలాబరేషనే. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది అంతే అన్నమాట. అండ్ ఇది నేను ఒక 1500 పెట్టి షాప్లో కొనుక్కున్నా. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. అండ్ ఈ శారీ వచ్చేసి నేను 2200 పెట్టి కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది శారీ.